జీవన జ్యోతి. శుభోదయం. జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో హైపోథైరాయిడిజం అదుపులో ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, హైపోథైరాయిడిజం అంటే ఏమిటో ముందుగా వివరిస్తారండి? మనకి శరీరంలో కొన్ని గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల నుంచి కొన్ని హార్మోన్లు విడుదలవుతుంటాయి. ఈ హార్మోన్లను విడుదల చేసేటువంటి గ్రంథులు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మన శరీరంలో ఉండేటువంటి రకరకాల ఫంక్షన్స్ అంటే రకరకాల క్రియలు సక్రమంగా జరగాలంటే ఈ హార్మోన్లు సరిపోయినంతగా విడుదలవ్వాలి. అయితే ఉండే క్వాంటిటీ చాలా తక్కువ, కొంచెంగానే ఉంటాయి, కానీ అవి చేసేటువంటి పని చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా ఉండేటువంటి రకరకాల గ్రంథుల్లో ఒక గ్రంథి థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి అనేటువంటిది మనకి ఇక్కడ గొంతులో ఈ భాగంలో ఉంటుంది. ఇది ఈ థైరాయిడ్ గ్రంథిని కంట్రోల్ చేయడానికి మెదడులో ఇంకో రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి హైపోథాలమస్ అని ఒకటి, ఇంకొకటి పిట్యూటరీ గ్రంథి అని ఒకటి. ఈ రెండు అసలు ఆ పిట్యూటరీ గ్రంథి అయితే మరి ఇంత చిన్న బఠానీ గింజ అంత ఉంటుంది. అది చేసే పని చాలా ముఖ్యమైనది. శరీరం మొత్తంలో ఉన్నటువంటి అన్ని హార్మోన్లని అదే కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ పిట్యూటరీ గ్రంథి హైపోథాలమస్ రెండు కూడా మన గొంతులో ఉండేటువంటి ఈ థైరాయిడ్ గ్రంథిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కొన్ని సమస్యలు వస్తాయంటే పైన ఉన్నటువంటి పిట్యూటరీలో కానీ లేకపోతే ఈ థైరాయిడ్లో కానీ కొన్ని సమస్యలు వస్తాయో అలాంటప్పుడు ఈ హైపోథైరాయిడిజం అనేటువంటి సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఈ గ్రంథిలో ఇక్కడ ఉండేటువంటి థైరాయిడ్ గ్రంథిలో కొన్ని సమస్యలు ఏంటంటే ఆటో ఇమ్యూన్ సమస్యలు అంటాం. అంటే మన శరీరంలో ఉండేటువంటి కొన్ని భాగాల్ని కొంచెం వ్యతిరేకంగా చూస్తూ ఉంటుంది. ఇదేదో శత్రువు అన్న భావంతో బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఆటో ఇమ్యూన్ అంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే ఈ థైరాయిడ్ గ్రంథిలో కొన్ని మార్పులు వచ్చి కావాల్సినంత హార్మోన్లు విడుదల కాకుండా ఉంటుంటాయి. అలాగే కొంచెం అయోడిన్ డెఫిషియన్సీ అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో అయోడిన్ తక్కువైనా కూడా ఈ హైపోథైరాయిడిజం అనే సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అంటే శరీరంలో తనని తాను సరిగా గుర్తించకపోవటం వల్ల ఒక రకం అయితే, ఇంకోటి ఈ అయోడిన్ అనేటువంటిది లోపించటం వల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలా ఏంటంటే ఆటో ఇమ్యూన్ సమస్య రావడానికి మానసిక ఒత్తిడి ఒక కారణం అవుతుంది అనేటువంటిది కొన్ని పరిశోధనలో తేలిందనమాట. ఎక్కువగా మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నటువంటి వాళ్ళలో ఈ హైపోథైరాయిడిజం వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం చూసినట్టయితే ఏంటంటే ఇది చాలా ఎక్కువగా ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా కనపడుతున్నటువంటి సమస్య. పాపులేషన్లో ఒక 3% మందికి ఈ సమస్య ఉన్నట్టుగా కూడా గుర్తించారనమాట. అయితే ఈ సమస్య కొంచెం మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి సమస్య. ఇది ఎక్కువ మందిలో కూడా కనపడుతూ ఉంటుంది. అది తర్వాత ఏంటంటే వయసు పెరిగేంత కొద్దికి ఈ సమస్య రావడానికి అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ హైపోథైరాయిడిజం వచ్చిందనటానికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో వివరిస్తారా అండి? హైపోథైరాయిడిజం అనగానే చాలా మంది కేవలం బరువు పెరగడం ఒక్కటే అనుకుంటూ ఉంటారు. బరువు పెరగడం ఒకానొక లక్షణం అనమాట. కొంచెం లావు అవగానే థైరాయిడ్ సమస్య ఉందేమో చూసుకొని చెప్తూ ఉంటారు కదా. ఈ లావు పెరగడం అనేటువంటిది అందులో ఉండేటువంటి ఒకానొక లక్షణం. ఇది ఒక్కటే కాకుండా ఏంటంటే ఈ హైపోథైరాయిడిజం సమస్య ఉన్న వాళ్ళల్లో ఒక రకమైనటువంటి సోమరితనం వచ్చేస్తుంది. అంటే వాళ్ళు కావాలనుకుని చేయడం కాదు, శరీరంలో వచ్చినటువంటి కొన్ని మార్పుల వల్ల ఏ పని చేయాలన్నా ఇష్టం ఉండదు. తర్వాత చేద్దాం, తర్వాత చూద్దాం అని ఒక బద్ధకంగా ఉన్నట్టు కనిపిస్తుంటారు. ముఖ్యంగా పిల్లల్ని వాళ్ళని చూస్తే తల్లులు కేకలేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు చేయలేకపోతుంటారు. ఏవి కావాలని కాకుండా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి మార్పుల వల్ల వాళ్ళు చేయలేకపోతుంటారు అనమాట. అలాగే ఏ పని చేయడంలోనూ ఉత్సాహం లేకపోవడం, ఎప్పుడు చూసినా అలాగా కూర్చునే ఉండిపోదాం అనిపించటం, ఒక మందంగా ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఈ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఒక లక్షణంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే నెలసరిలో కొంచెం తేడాలు వస్తాయి. అంటే ఆడవాళ్ళలో చూసినట్టయితే కనుక నెలసరిలో కొంచెం తేడాలు వస్తూ ఉంటాయి. అంటే ఒకటి నెల రాకపోవడం ఒక సమస్య అవుతూ ఉంటుంది. ఒక 5 నెలలకు కానీ 6 నెలలకు కానీ రాకుండా ఉండడం ఒక సమస్య. లేకపోతే వచ్చినప్పుడు కొంచెం అతిగా బ్లీడింగ్ అవడం అనేటువంటిది ఒక సమస్యగా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే చర్మంలోను జుట్టులోను కూడా కొన్ని మార్పులు వస్తాయి. చర్మం కొంచెం గట్టిగా గరుగ్గా మందంగా తయారవుతుంది, చెమట పట్టడం తగ్గిపోతుంది. అలాగే జుట్టు వెంట్రుకలు కూడా బాగా ఎండిపోయినట్టుగా ఒక థిక్గా ఒక బరకగా అనిపిస్తుంటాయి. అంటే ఒక జీవం లేకుండా ఒక నిర్జీవంగా గట్టిగా చూడడానికి ఒకలాగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. అలా తయారైపోతుంటాయి వెంట్రుకలు, అదొక లక్షణం. ఆ తర్వాత గుండె వేగంలో కూడా కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి. ఈ గుండె వేగంలో మార్పులు వచ్చి తొందరగా అలసిపోయినట్టుగా అనిపించడం అనేటువంటిది ఈ థైరాయిడ్ సమస్య లేదా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఒక లక్షణంగా కనపడుతూ ఉంటుంది. ఇలా ఏంటంటే ఇంకా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది. చర్మంలో మార్పులు కనిపించటం, ఆ తర్వాత ఒక బద్ధకంగా అనిపించటం, కాస్త బరువు పెరగడం, కొంత రక్తహీనత కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఇటువంటి లక్షణాలు కనపడ్డప్పుడు వెంటనే ఇదేమైనా థైరాయిడ్ సమస్య ఉందేమో అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోలేరు. రక్త పరీక్ష చేసిన తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతుంది ఇది. డాక్టర్ గారు, మరి ఈ హైపోథైరాయిడ్ వచ్చిన వారికి అది కంట్రోల్లో ఉండేందుకు ఆహార విహారాల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ హైపోథైరాయిడిజం సమస్య వచ్చినప్పుడు ఏంటంటే ఆహారంలో కొన్ని ఆహారాలు మానేసి 1-2 ఆహారాలు యాడ్ చేసుకున్నట్టయితే కనుక ఈ సమస్య తొందరగా కంట్రోల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆహారం విషయంలో ఏంటంటే కొంచెం క్యాబేజీ ఒకటి, క్యాలీఫ్లవర్ ఒకటి ఇవి తినడం మానేసేయాలన్నమాట. వీటిలలో ఉండేటువంటి కొన్ని అంటే అయోడిన్ సంబంధించినటువంటి కొన్ని పదార్థాలు అవి ఈ థైరాయిడ్ సరిగా పని చేయకుండా ఉండడానికి కారణం అవుతుంది కనుక క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మానేసేయాలి. అలాగే ముల్లంగి ఒకటి కూడా మానేసేయాలి. నూలుకోలు కూడా తగ్గించేసుకోవాలి. సోయాబీన్స్ ఒకటి మామూలుగా అవి తీసుకోమని చెప్తాం. ఈ సోయాబీన్స్ కూడా హైపోథైరాయిడిజం సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ సోయాబీన్స్ కూడా మానేసేయాలి. ఇంకా ఏంటంటే పళ్ళల్లో స్ట్రాబెర్రీస్, బేరీ ఈ రెండు కూడా మానేయాలన్నమాట. హైపోథైరాయిడిజం సమస్య ఉన్నటువంటి వాళ్ళకి స్ట్రాబెర్రీస్ తర్వాత బేరీ కాయని చెప్తూ ఉంటాం కదా, దాన్ని కూడా మానేసేయాలి. ఇంకా తీసుకునే వాటిల్లో ఏంటంటే మునగాకు ఒక మందులాగా పనిచేస్తుంది. అందుకని మునగాకుని ఆహారంలో వంటల్లో కూరల్లో కానీ పప్పుల్లో కానీ వేసుకుని తింటూ ఉన్నా లేకపోతే మునగాకుని తీసుకొచ్చి ఒక కషాయంలాగా ఒక టీ లాగా కాచుకుని తాగుతున్నా కూడా ఈ హైపోథైరాయిడిజం సమస్య అదుపులో ఉండడానికి మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని మునగాకుని రెగ్యులర్గా రోజు తీసుకుంటూ ఉంటే కూడా అది ఒక మంచి మేలుని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఎలాగో థైరాయిడ్ వల్లనే నాకు బాడీ పెరిగిపోయింది, లావ్ అయిపోయింది అనుకుని చెప్పి మిగతా ఎక్సర్సైజ్లు మానేసే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అయితే అందుకోసం అని కొంచెం వెయిట్ వచ్చినా కానీ దాన్ని మళ్ళీ అదుపులో పెట్టుకోవడానికి ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని ప్రతిరోజు ఒక 45 నుంచి 50 నిమిషాల పాటు వేగంగా నడుస్తూ ఉండడం అనేటువంటిది ఈ థైరాయిడ్ సమస్యను అదుపులో పెట్టుకుందుకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆ కారణంగా వచ్చినటువంటి ఈ అధిక బరువు తగ్గడానికి కూడా అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎక్సర్సైజ్లు ఎప్పుడూ కూడా ఏంటంటే శరీరంలో ఉండేటువంటి హార్మోన్లు తర్వాత నర్వస్ సిస్టమ్ వీటిని బాగా స్టిమ్యులేట్ చేస్తాయి కనుక ఎక్సర్సైజ్ని అస్సలు అంటే వ్యాయామం చేయడం అనేటువంటి దాన్ని నిర్లక్ష్యమే చేయకూడదు. అందులో కూడా ఏంటంటే యోగా ఆసనాల్లో కొంచెం ప్రాణాయామాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ప్రాణాయామాలు కూడా ఈ థైరాయిడ్ సమస్యని అదుపులో ఉంచడానికి బాగా సహాయపడతాయి కనుక నిపుణుల సలహా తీసుకుని ఈ ఆసనాలు తర్వాత ప్రాణాయామాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. డాక్టర్ గారు, హైపోథైరాయిడిజం సమస్య అదుపులో ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు ఈ హైపోథైరాయిడిజం సమస్య అదుపులో ఉండడానికి ఒక రకమైన ఔషధంతో తయారయ్యే మాత్రలు మనం తయారు చేసుకుందాం. ఈ మాత్రలు తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది కాంచనార. ఈ కాంచనార అనేటువంటిది మనకి సంస్కృతం పేరు, దీనికి తెలుగులో దేవకాంచనం అనే పేరు కూడా ఉంటుంది. ఈ చెట్టు ఆకుల్ని మనం ఔషధంగా వాడుకుంటాం అనమాట. ఈ ఆకులకి ఎక్కడైనా సరే గ్రంథులు కొంచెం పెద్దవైనా అవి ఏమైనా వాపులు వచ్చినా అవి సరిగా పని చేయకపోయినా వాటిని సరిచేసేటువంటి గుణం చాలా బాగా ఉంది. ఈ కాంచనార మీద కూడా ఎన్నో పరిశోధనలు అయ్యాయి. ఈ థైరాయిడ్ మీద మంచి ఫలితాన్ని చూపిస్తుంది అన్నటువంటిది కూడా నిర్ధారించారనమాట. ఆ కాంచనార ఆకుల్ని తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ముద్దలాగా నూరుకోండి. ఇలా నూరుకున్నటువంటి ముద్ద ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. 100 గ్రాముల కాంచనార ముద్దను తీసుకుని దాన్ని ఒక 800 మిల్లీలీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఈ కాంచనార ముద్దని నీళ్ళలో కలిపేసి మరిగించుకోవాలన్నమాట. మరిగించుకోవడం ఎంతంటే 4వ వంతు కషాయం మిగిలేంత వరకు దాన్ని బాగా మరిగించుకోవాలి. ఆ మరిగిన తర్వాత 4వ వంతు మిగిలినటువంటి దాన్ని వడపోసుకుని తీసుకుని ఆ వడపోసుకుని తీసినటువంటి దాన్ని విడిగా పెట్టుంచుకుని దానిలో ఇంకా ఏమేమి కలుపుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను మీకు. అది అందులో ఇంకా కలుపుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిది శుద్ధ గుగ్గులు. గుగ్గులకు కూడా ఇలాంటి ఏంటంటే గ్రంథులు సరిగా పనిచేయనప్పుడు ఆ గ్రంథులు వాసినప్పుడు వాటిని సరిచేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే ఇప్పుడు థైరాయిడ్ సమస్యలు ఏంటంటే హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి గ్రంథి నెమ్మదిగా వాచడం మొదలవుతుంది. వాచడం కానీ కొన్నిసార్లు దాని లోపల కొన్ని గ్రోతులు లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇలా ఈ థైరాయిడ్ కొంచెం వాచినప్పుడు దాన్ని తగ్గించడానికి గుగ్గులు చాలా బాగా ఉపయోగపడుతుంది. గుగ్గులు శుద్ధి చేసినటువంటి గుగ్గులు తీసుకోవాలి. ఎవరికి వాళ్ళు శుద్ధి చేసుకోవడం అనేటువంటి తేలికైంది కాదు కనుక శుద్ధి చేసినటువంటి గుగ్గులు చూర్ణాన్ని తెచ్చుకుని ఒక 70 గ్రాముల పరిమాణంలో తీసుకుని దాన్ని విడిగా పెట్టించుకోండి.
ఇంకా ఇందులో వేయాల్సినటువంటిది త్రిఫలాలు. ఈ త్రిఫలాలు కూడా కొంచెం రోగనిరోధక శక్తి అది పెంచుతాయి కదా. ఇందులో ఏంటంటే ఆటో ఇమ్యూన్ సమస్యలు వచ్చినప్పుడు రోగనిరోధక శక్తిలో కొన్ని మార్పులు తీసుకురావాలన్నమాట. అలాంటి మార్పులు తీసుకురావడానికి త్రిఫలాలు బాగా ఉపయోగపడతాయి. కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ ఈ మూడింటిని సమానంగా తీసుకుని చూర్ణం చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఇందాకటి గుగ్గుల చూర్ణంతో కలుపుకోండి. ఇంకా ఆఖరుగా కావాల్సినటువంటిది త్రికటుకాలు. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు 3 కలిపితే త్రికటుకాలు కదా. ఈ 3 కూడా ఏంటంటే ఇప్పుడు శరీరంలో మనం ఇస్తున్నటువంటి ఔషధం బాగా పనిచేయడానికి, అలాగే ఆల్రెడీ ఇలాంటి సమస్య వచ్చిందంటే శరీరంలో అగ్ని సరిగా పనిచేయటం లేదని అర్థం. అగ్ని చక్కగా పనిచేస్తుంటే కనుక శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. అందుకని అగ్నిని సరిగా పనిచేసేలా చేయడానికి ఇచ్చినటువంటి ఔషధం బాగా శరీరంలో కలవడానికి కూడా ఈ త్రికటుకాలు బాగా ఉపయోగపడతాయి. ఈ మూడింటిని విడివిడిగా చూర్ణాలు చేసి కలిపేసుకుని ఆ చూర్ణాల మిశ్రమాన్ని కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలోనే మిగతా చూర్ణాలతో కలుపుకోండి. ఇప్పుడు మనం విడిగా పెట్టుకున్నటువంటి చూర్ణాలను బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలను బాగా కలిపేసుకుని మనం ఇందాక ఒక 200 మిల్లీలీటర్ల కషాయాన్ని వడపోసి పెట్టుకున్నాం కదా. ఆ వడపోసి పెట్టుకున్నటువంటి కషాయాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేసి అది వేడిగా అవుతున్న టైంలో ఈ చూర్ణాలను కూడా ఇందాకటి కషాయంలో కలిపేసుకోవాలి. కలిపేసి సన్నటి మంట మీద అలాగ నెమ్మదిగా మరగనివ్వాలి. ఎంతసేపు అంటే ఆ ఔషధం చిక్కబడి మాత్రాపాకం ఉంటాం. అంటే మాత్రాపాకం అంటే ఏంటంటే మాత్రలుగా తయారు చేసుకునేందుకు వీలైనటువంటి స్థితిలోకి వచ్చేంత వరకు దాన్ని మరగనివ్వాలి. అలా మరిగి చిక్కపడినటువంటి దాన్ని తీసుకుని కొంచెం వెచ్చవెచ్చగా ఉండగానే దాన్ని సుమారుగా ఒక కుంకుడు గింజ పరిమాణంలో మాత్రలా చేసుకోవాలి. ఈ మాత్రలు చేసుకుని నీడలో ఎండబెట్టేసి మాత్రలు ఎండిపోయిన తర్వాత ఒక సీసాలో పోసి పెట్టించుకోండి. వీటిని వాడుకోవడం ఎలాగంటే ఇప్పుడు హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవాళ్ళు ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు, ప్రతిరోజు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అనుపానంగా 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఈ సమస్య అదుపులోకి రావడానికి ఈ ఔషధం బాగా తోడ్పడుతుంది. హైపోథైరాయిడిజం సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాల తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. కాంచనార ఆకు ముద్ద 100 గ్రాములు తీసుకుని దీనిని 800 మిల్లీలీటర్ల నీటిలో వేసి 4వ వంతు మిగిలేంత వరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 70 గ్రాముల గుగ్గుల చూర్ణం, 10 గ్రాముల త్రిఫలా చూర్ణం, 10 గ్రాముల త్రికటు చూర్ణం బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న కషాయంలో కలిపి మాత్ర కట్టుకు వచ్చేంత వరకు మరిగించాలి. కుంకుడుగింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 మాత్రల చొప్పున తీసుకోవాలి. హైపోథైరాయిడిజం సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కామెర్లు వచ్చిన వాళ్ళకి బలం పుంజుకునేందుకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కామెర్లు వచ్చిన వాళ్ళకి బలం పుంజుకునేందుకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి. కామెర్ల వ్యాధితో బాధపడే వాళ్ళకి శరీరం చాలా బలహీనం అయిపోతుంది. తొందరగా బలం రావడానికి బీట్రూట్, నిమ్మరసం 2 బాగా ఉపయోగపడతాయి. బీట్రూట్ని దంచి రసం తీసుకుని, అంటే 1 కప్పు బీట్రూట్ రసం తీసుకుని అందులో 1 చెంచాడు నిమ్మరసం కూడా కలుపుకుని తాగాలన్నమాట. ఈ విధంగా ఉదయం సాయంత్రం 2 పూట కనుక తీసుకున్నట్టయితే ఈ కామెర్ల వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు తొందరగా బలం పుంజుకుని నార్మల్ స్థితికి రావడానికి తోడ్పడుతుంది. చూశారు కదా, కామెర్లు వచ్చిన వాళ్ళకి బలం పుంజుకునేందుకు బీట్రూట్, నిమ్మరసం ఎంత బాగా ఉపకరిస్తాయో. హైపోథైరాయిడిజం సమస్య అదుపులోకి వచ్చేందుకు యోగాలో ఉన్న మార్గాలను యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ద్విపాద విస్తృత సర్వాంగాసనం, శీతకారి ప్రాణాయామం సాధన చేయడం ద్వారా హైపోథైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. ద్విపాద విస్తృత సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ
2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి నిటారుగా ఉంచి ఎడమ కాలును ఎడమవైపుగాను కుడి కాలును కుడివైపుగాను దించి నేలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత పై దంతాలతో కింది దంతాలను జోడించి నొక్కి పట్టి ఇప్పుడు దంతాల సందుల గుండా గాలి పీల్చి ఇప్పుడు పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా ద్విపాద విస్తృత సర్వాంగాసనం, శీతకారి ప్రాణాయామం సాధన చేయడం ద్వారా విశుద్ధి చక్రం ఉత్తేజితమై థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ సక్రమమై అక్కడి మృతకణాలు నశించి జీవకణాలు ఏర్పడి హైపోథైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. హైపోథైరాయిడిజం సమస్య అదుపులోకి వచ్చేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కడుపులో పుండు సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కడుపులో పుండు సమస్య నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి? కడుపులో పుండు సమస్య ఉన్నప్పుడు కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది. కలబందని కోసి లోపల ఉన్నటువంటి గుజ్జును తీసుకుని ఆ గుజ్జును సుమారుగా ఒక 2 చెంచాల పరిమాణంలో తీసుకుని దానికి తగినంత పటిక బెల్లాన్ని కలుపుకుని తీసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కనుక కడుపులో పుండు తగ్గడానికి ఈ కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, కడుపులో పుండు సమస్య నివారణకు కలబంద ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో హైపోథైరాయిడిజం అదుపులోకి వచ్చేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.